కుబేరాలో నేను ఎప్పుడు రిఫర్ చేసేది ఏంటి అంటే రూమ్ సర్వీస్ ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది, మంచిగా రెస్పాండ్ అవుతారు. సో ఇది ప్రెసిడెంట్ రూమ్ అనమాట. ఇందులో 4 to 5 మెంబర్స్ ఉండొచ్చు. సో ఇది బోర్డ్ రూమ్ అనమాట. మీటింగ్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ సిట్టింగ్ అరేంజ్ చేస్తారు. మీరు కనుక ఇట్లా విజయవాడలో ఏదైనా చిన్నగా ఫంక్షన్ చేసుకోవాలి, ఫారెన్ నుండి వచ్చి మా అమ్మాయి ఇది శారీ ఫంక్షన్ చేయాలి, బర్త్డే చేయాలి అట్లా అనుకుంటే మీకు బ్యాంక్వెట్ హాల్ బాగుంటుంది. మీకు కావాల్సినట్టుగా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. హలో, ఇప్పుడు మనం విజయవాడలో ఉన్న శ్రీ కుబేరా గ్రాండ్లో ఉన్నాము. ఈ హోటల్కి నేను రెగ్యులర్గా 2 years నుండి వస్తూనే ఉన్నానండి. ఎప్పుడు వచ్చినా మా రూమ్ చూపిస్తాం లేదా బ్రేక్ఫాస్ట్ చేయడం చూపిస్తాం. కానీ చాలామంది ఎక్కడ స్టే చేయాలి, రూమ్స్ ఎలా ఉంటాయి అవి చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది, ఒకసారి రూమ్స్ అన్నీ చూపించవచ్చు కదా, బ్యాంక్వెట్ హాల్ ఉందా, ఇన్ కేస్ మాది ఏమైనా బోర్డ్ మీటింగ్ ఉంటే కనుక అక్కడ అరేంజ్ చేస్తారా అని చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో ఒకవేళ మీరు స్టే చేయాలి విజయవాడకు వచ్చినప్పుడు అనుకుంటే మాకైతే చాలా కంఫర్ట్గా ఉంటుందండి. కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి విజయవాడలో ఎన్ని హోటల్స్ ఉన్నా మేము శ్రీ కుబేరాకే వస్తాము. సో ఈరోజు మనం కుబేరా టూర్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది రిసెప్షన్. సో ఇక్కడ మీరు ముందే ఆన్లైన్లో కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడికి వస్తే అవైలబుల్ ఉంటే ఇస్తారు. మోస్ట్లీ ఆన్లైన్లోనే రూమ్స్ బుక్ అవుతాయి. మేము కూడా రావాలి అనుకుంటే ఒక 2 days 3 days ముందే కాల్ చేసి బుక్ చేసుకుంటాం. అంటే మాకు వీళ్ళందరూ తెలుసు కాబట్టి కాల్ చేసి డైరెక్ట్గా బుక్ చేసుకుంటాము. సో రిసెప్షన్ ఇది ఇలా వచ్చేస్తే మనకి లిఫ్ట్స్ ఉంటాయి. మేమైతే ఎప్పుడు సూట్ రూమే బుక్ చేసుకుంటాం. నాకు యశుకి కంఫర్ట్గా ఉంటుంది. ఫ్యామిలీ కూడా వచ్చి అంటే ఫారెన్ నుండి విజయవాడకు వచ్చి ఇక్కడ ఉండాలి అనుకుంటే ఒక 20 days 1 month ఉన్న గెస్ట్లు కూడా ఉన్నారండి. మన ఛానల్ నుండే చాలా మంది వచ్చారు నన్ను చూసి. మీరెవరైనా వచ్చి ఇక్కడ ఉన్న గెస్ట్లని కలవాలి అనుకుంటే ఇది లాబీ అనమాట. ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు అనమాట మాట్లాడడానికి. ఇదంతా ఇక్కడ కంఫర్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లిఫ్ట్ వచ్చేసింది. పదండి పైకి వెళ్దాం. ఇప్పుడు మనం 3rd floorకి వచ్చాము. మేము వస్తే 3rd floorలో అయినా ఉంటాం లేదా 4th floorలో అయినా ఉంటాం. ఇది సూట్ రూమ్ అనమాట. మా ఫేవరెట్ రూమ్, మాకు ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. సో రండి. సో ఇది ఇక్కడ ఒక బెడ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంటుంది. ఇది వాష్రూమ్, ఇది బెడ్, అక్కడ కబోర్డ్స్ ఉంటాయి, ఫ్రిడ్జ్ ఉంటుంది, మనం రెడీ అవ్వడానికి మిర్రర్ ఇక్కడ ఉంటుంది అండ్ పార్టీషన్ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఎవరైనా అంటే ఫ్యామిలీ మొత్తం వస్తే రెస్ట్ చేసుకోవడానికి ఇక్కడ పార్టీషన్ ఉంటుంది. ఇక్కడ సోఫా ఉంటుంది, టీవీ, చిన్న సిట్టింగ్ అనమాట, కూర్చొని మంచి కాఫీ తాగడానికి అలా సిట్టింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా వాష్రూమ్ ఉంటుంది. ఇది సూట్ రూమ్. రండి డీలక్స్ రూమ్ చూపిస్తాను. ఇన్ కేస్ ఇంత పెద్ద రూమ్ వద్దు అనుకుంటే. సో ఇది క్లోజ్ చేసేద్దాం. సూట్ రూమ్ అయితే మనకి 5600 per night ఛార్జ్ చేస్తారండి సీజన్లో. ఇన్ కేస్ సీజన్ లేకపోతే అప్పుడు మనకు కొంచెం కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. ఇక 2 lifts ఉంటాయి. ఇలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో డీలక్స్ రూమ్స్ ఉంటాయన్నమాట. సింగిల్గా వచ్చినా వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినా సరిపోతుంది. అది కూడా చూద్దాం. 305 ఇది. సో మాస్టర్కి నాకు ఇచ్చేసారనమాట, మీరు ఏ రూమ్ అయినా చూపించండి అని చెప్పేసి. ఇది డీలక్స్ రూము. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చినా హ్యాపీగా సరిపోతుంది. 2800 rupees ఛార్జ్ చేస్తారు. ఇక్కడ కుబేరాలో నేను ఎప్పుడు రిఫర్ చేసేది ఏంటి అంటే రూమ్ సర్వీస్ ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది, మంచిగా రెస్పాండ్ అవుతారు. ఇది బెడ్, మనకి టీవీ ఉంటుంది, ఇక్కడ చిన్న యూనిట్ ఉంటుంది అనమాట మనం కాఫీ టీ తాగడానికి. అండ్ ఇది వాష్రూమ్, ఇది మనకి వాష్రూమ్. ఇలా మీకు డీలక్స్ రూమ్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. బట్ ఎక్కువగా నేను సూట్ రూమ్ తీసుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రెసిడెంట్ రూమ్ చూద్దాం. అదైతే కంప్లీట్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు పిల్లలు రావచ్చు హ్యాపీగా. మీకు ఒకవేళ ఎక్స్ట్రా బెడ్ కావాలి అన్నా ఎక్స్ట్రా బెడ్ ఇస్తారు, దానికి మనకి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనమాట. ఇప్పుడు ప్రెసిడెంట్ రూమ్కి వెళ్దాం రండి. సో ఇప్పుడు మనం 2nd floorలో ఉన్నాం. సో ఇది ప్రెసిడెంట్ రూమ్ అనమాట. ఇందులో 4 to 5 మెంబర్స్ ఉండొచ్చు. సో హ్యాపీగా ఫ్యామిలీ ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు పిల్లలు చక్కగా ఉండడానికి బాగుంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు చెర్రీ, బెర్రీ, నేను, శాండీ, యశు అందరం ఇక్కడే ఉన్నామండి. చక్కగా సరిపోయింది. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు. టీవీ ఉంటుంది,
వాళ్ళకి ఛానల్స్ వస్తాయి, ఫ్రిడ్జ్ ఉంటుంది, పిల్లలు ఇక్కడ పడుకోవచ్చు, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది 7,000 రూపీస్ విత్ ట్యాక్స్ మనకి ఛార్జ్ చేస్తారనమాట. ప్రెసిడెంట్ రూమ్కి కూడా మనకి 2 వాష్రూమ్స్ ఉంటాయండి. మెయిన్ నాకు ఎక్కువ నచ్చేది ఏంటి అంటే 2 వాష్రూమ్స్ ఉంటాయి. ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా, నలుగురు వచ్చినా మనకి కంఫర్టబుల్గా రెడీ అవ్వడానికి టైం ఎక్కువ తీసుకోదు 2 వాష్రూమ్స్ ఉండడం వల్ల. సో అది చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. మీరు జస్ట్ ఇట్లా కాల్ చేసి పెట్టేసే లోపలే రూమ్ సర్వీస్ కోసం వచ్చేస్తారు. ఫుడ్ కూడా మీరు ఆర్డర్ చేస్తే రూమ్కి వచ్చేస్తుంది, లేదా డైనింగ్ కోసం సపరేట్గా రూమ్ అరేంజ్ చేయమన్నా చేస్తారు. ఒకవేళ మీటింగ్స్ పెట్టుకోవాలి అంటే కూడా ముందే రూమ్స్ తీసుకొని మీరు రెడీ అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది 5th ఫ్లోర్. బోర్డ్ రూమ్స్ అక్కడ ఉన్నాయి. దానికన్నా ముందు ఇంకొక రూమ్ చూపిస్తాను. ఇది ట్విన్ బెడ్స్ ఉంటాయన్నమాట. ట్విన్ రూమ్ మీరు కావాలి అంటే ఇట్లా సపరేట్గా ఫ్రెండ్స్ వస్తే మీరు షేర్ చేసుకోవడానికి బాగుంటుంది. సపరేట్ బెడ్ ఉంటుంది అనమాట. మనం కింద చూసిన దాంట్లో సింగిల్ బెడ్ ఉంటుంది కదా, ఇవి డబల్ బెడ్స్. ఇలా షేర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ టీవీ ఉంటుంది, సేమ్ రూము బట్ బెడ్స్ ఒకటి షేరింగ్. సో ఇప్పుడు బోర్డ్ రూమ్కి వెళ్దాం రండి. సో ఇది బోర్డ్ రూమ్ అనమాట. మీటింగ్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ సిట్టింగ్ అరేంజ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ప్రెసిడెంట్ రూమ్కి వచ్చినా, సూట్ రూమ్కి వచ్చినా, లంచ్ ఫ్యామిలీతో చేయాలి, మాకు లంచ్ అరేంజ్ చేయండి అంటే ఇక్కడ చేస్తారు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే లాస్ట్ టైం నేను, రాజేష్, చైతన్య, యశు వచ్చినప్పుడు ఏంటి ఇక్కడ అరేంజ్ చేశారనమాట. ఫుడ్ వీళ్ళే ప్రిపేర్ చేసి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మనకి సర్వ్ చేస్తారు. చక్కగా మూవీ పెట్టుకొని మంచిగా బోర్డ్ రూమ్లో మాట్లాడుకుంటూ హ్యాపీగా లంచ్ చేయొచ్చు. ఏమైనా మీటింగ్ పెట్టుకోవాలి అనుకున్నా, లేదా మీరు వేరే ఊరు నుండి వచ్చారు, ఒక 4 ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళతో మీటింగ్ ఉంది అరేంజ్ చేయమన్నా కూడా మీకు ఇక్కడ అరేంజ్ చేస్తారనమాట. ఇక్కడ కూడా వాష్రూమ్ ఉంటుంది. సో ఇక్కడ 10 మెంబర్స్ మీరు మీటింగ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. దీనికన్నా పెద్ద బోర్డ్ రూమ్ కూడా ఉంది, అక్కడికి వెళ్దాం రండి. సో రండి, ఇది పెద్ద బోర్డ్ రూమ్ అనమాట. సో ఇందులో మీరు 20 మెంబర్స్ మీటింగ్ పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్ ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇలా అరేంజ్ చేసిస్తారు. మీరు బ్రేక్ఫాస్ట్ టైంలో వస్తున్నారా, లంచ్ టైంలో వస్తున్నారా ఏంటి అని చెప్తే అది కూడా అరేంజ్ చేస్తారనమాట. ఇక్కడ కూడా మనకి 2 వాష్రూమ్స్ ఉంటాయి. సిట్టింగ్ అంతా అరేంజ్ చేస్తారు, ప్రొజెక్టర్ వేస్తారు, మీటింగ్కి బాగుంటుంది. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్తున్నామండి. ఆకలిస్తుంది. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బ్యాంక్వెట్ హాల్ చూద్దాం. సో ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసామండి. 6th ఫ్లోర్లో మనకి బ్రేక్ఫాస్ట్ ఉంటుందన్నమాట. కుబేరాలో మేము ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్కి రావచ్చు. 149కి మీకు అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుందన్నమాట. సో ఈ రోజు ఏముందో చూద్దాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంటుంది. ఖచ్చితంగా డీప్ ఫ్రై ఒకటి ఉంటుంది. ఇడ్లీ అయితే డిఫాల్ట్గా ఉంటుంది. ఈరోజు ఇడ్లీ, అండ్ మేము చాలా లేట్గా వచ్చామండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. ఇడ్లీలో ఇడ్లీ ఉంది, రాగి ఇడ్లీ ఉంది, చిట్టి వడ, ఉప్మా, సాంబార్, దీంతోపాటు మనకి పల్లీ చట్నీ, జింజర్ చట్నీ, కారం పొడి, నెయ్యి ఇవి ఉంటాయన్నమాట. ఒకరోజు పొంగల్ ఉంటుంది, ఒకరోజు పూరి ఉంటుంది, ఒకరోజు దోశ ఉంటుంది, ఒకరోజు డిఫరెంట్గా అట్లా ఉంటాయన్నమాట. డైలీ ఒకే బ్రేక్ఫాస్ట్ అయితే ఉండదు. సో మీరు బయట నుండి వచ్చి కూడా ఇక్కడ కుబేరా గ్రాండ్లో మీరు బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ అయితే మాకు చాలా ఇష్టం. లంచ్ కూడా బాగుంటుంది. అండ్ నైట్ మనకి ఏం కావాలి అంటే అదే ముందుగా ఆర్డర్ చేసుకుంటే ఫుడ్ బాగుంటుంది, స్టార్టర్స్ బాగుంటాయి, అండ్ మెయిన్ కోర్స్ కూడా బాగుంటుంది. మేము రెగ్యులర్గా వస్తాం, మీరు చూస్తారు కదా. అంతేకాకుండా శాండ్విచెస్ ఉంటాయి, బ్రెడ్ టోస్ట్ కూడా మనం కావాలి అంటే చేసుకోవచ్చు. జామ్ ఉంటుంది, బటర్ ఉంటుంది, టీ కాఫీ కూడా ఉంటుందన్నమాట. సో అది విషయం. బ్రేక్ఫాస్ట్ చేసి మిగతా హోటల్ అంతా ఒకసారి టూర్ వేద్దాం రండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం బ్యాంక్వెట్ హాల్కి వెళ్ళే ముందు ఒకసారి మీకు ఇది చెప్తాను. శ్రీ కుబేరా గ్రాండ్లో ఏంటి అంటే మనకి ఎప్పుడు కూడా ప్యాకేజెస్ ఉంటాయి. అంటే బడ్జెట్లో మనకు అయిపోయేలాగా. ఇన్ కేస్ మీరు చిన్నగా బారసాల ఫంక్షన్, 21st డే ఫంక్షన్ చేసుకోవాలి అన్నా, అన్నప్రాసం చేసుకోవాలన్నా, బర్త్డే ఫంక్షన్స్, ఓనీ ఫంక్షన్స్, ఎంగేజ్మెంట్స్, శ్రీమంతం అలా చేసుకోవాలి అనుకుంటే కనుక మనకి ఇక్కడ ప్యాకేజ్ 100 మెంబర్స్కి 40,000, 200 మెంబర్స్కి 80,000, 100 మెంబర్స్కి 39,999, 200 మెంబర్స్కి 79,999 ఇలా మీకు ప్యాకేజెస్ ఉంటాయి. ఇందులో మీకు భోజనం ఉంటుంది, వెల్కమ్ బ్యానర్ ఉంటుంది, స్టేజ్ డెకరేషన్ ఉంటుంది, దర్బార్ చైర్ ఉంటుంది, కాంప్లిమెంటరీ రూమ్ ఉంటుంది, మినరల్ వాటర్ సప్లై, అండ్ దీనికి సంబంధించి హాల్లో మళ్ళీ మనకి ఏసీ ఛార్జెస్ అవి ఏమి ఎక్స్ట్రా ఉండవు. ఇదంతా ఒక ప్యాకేజ్ అండి. నెక్స్ట్ మ్యారేజ్ ప్యాకేజ్ ఏంటి అంటే సంపూర్ణ వివాహ ప్యాకేజ్. ఇది మనకి 74,999 ఒకటి. అలాగే 200 మెంబర్స్కి 1,14,999 ప్యాకేజ్ ఇలా ఉంటుందన్నమాట. ఇందులో ఫుడ్ వస్తుంది, వెల్కమ్ బ్యానర్ వస్తుంది, ఫొటోస్, వీడియోస్ అన్నీ అందులోనే ఉంటాయి. అండ్ స్టేజ్ డెకరేషన్, దర్బార్ చైరు, పూలమాలలు, పురోహితుడు, మొత్తం ఇంకా పెళ్ళికి సంబంధించిందంతా వీళ్ళే చూసుకుంటారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వచ్చేసి పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. సింపుల్
సింపుల్ వెడ్డింగ్ కావాలి అంటే ఈ ప్యాకేజ్ మీకు బెస్ట్ అండి. 100 మెంబర్స్ ఉన్నారా, లేకపోతే 200 మెంబర్స్ ఉన్నారా అలా చూసుకోండి. ఇన్ కేస్ 150 మెంబర్స్ అట్లా ఉంటే మీకు మధ్యలో ప్యాకేజ్ ఇస్తారనమాట. అండ్ ఇదైతే 80,000 ప్యాకేజ్ ఒకటి, 1,15,000 ప్యాకేజ్ ఒకటి. బ్యాంక్వెట్ హాల్ ఇక్కడ ఉంది రండి. ఇది మనకి బ్యాంక్వెట్ హాల్. డెమో కోసం ఎప్పుడు చైర్స్ వేసి ఇలా రెడీగా ఉంటుంది. చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి బాగుంటుందండి. ఇందులో మనకి హ్యాపీగా పెళ్ళిళ్ళు కూడా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. అండ్ విడిది కోసం మీకు ఫ్లోర్స్ కూడా కింద బుక్ చేసుకుంటారు అకామిడేషన్ కోసం. నేను వచ్చినప్పుడు కూడా ముందుగానే నేను ఎప్పుడు చెప్పేస్తాను, ఎందుకంటే కుబేరా గ్రాండ్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది కాబట్టి 3-4 డేస్ ముందే ఫోన్ చేసి నేను వస్తున్నాను, లేకపోతే నెక్స్ట్ వీక్ వస్తున్నాను అలా బుక్ చేసుకుంటాం. మీరు కనుక ఇట్లా విజయవాడలో ఏదైనా చిన్నగా ఫంక్షన్ చేసుకోవాలి, ఫారెన్ నుండి వచ్చి మా అమ్మాయి ఇది శారీ ఫంక్షన్ చేయాలి, బర్త్డే చేయాలి అట్లా అనుకుంటే మీకు బ్యాంక్వెట్ హాల్ బాగుంటుంది. మీకు కావాల్సినట్టుగా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఏమైనా చిన్న చిన్న మీటింగ్స్ ఉంటే కూడా ఇక్కడ మీరు అరేంజ్ చేసుకోవడానికి స్టేజ్కి కావాల్సినవన్నీ మీకు అరేంజ్ చేస్తారు. ఇది ఒకవేళ చిన్న ఫంక్షన్ ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ వస్తున్నారు, ఏదైనా డ్యాన్స్ చేసుకోవాలి, కాలేజ్ ఫంక్షన్ ఏమైనా ఉందంటే స్టేజ్ కొంచెం డిఫరెంట్గా పెద్ద స్టేజ్ వేసి మీరు ఫ్యాషన్ షో చేసుకోవడానికి కూడా వీళ్ళన్నీ ఇక్కడ అరేంజ్ చేస్తారు. వెనకాల ఇన్ని చైర్స్ ఇలా అరేంజ్ చేస్తారు అనమాట వచ్చిన వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ ఇది 100 సిట్టింగ్ అండి, 100 చైర్స్ ఉన్నాయి ఇప్పుడు మన చుట్టూ. ఇక్కడేమో మనకి ఫంక్షన్ ఉంటుంది, అటు సైడ్ ఫుడ్కి అరేంజ్ చేస్తాం. మనం ఇందాక వెళ్ళాం కదా, బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, అక్కడ ఫుడ్ని అరేంజ్ చేస్తారనమాట. కిచెన్లోనే ఇక్కడే వండుతారు. అండ్ ఇక్కడే మీకు కావాల్సిన ప్యాకేజ్ ఉంటుంది, ఫుడ్ ఏమేమి వండించుకోవాలి ఏంటి ఏమేమి వస్తాయని ముందే మీరు మాట్లాడుకుంటే సరిపోతుంది. మీతో పాటు ఫస్ట్ టైం నేను కూడా కుబేరా గ్రాండ్లో టూర్ అంతా ఈరోజే చేశానండి. వచ్చామా, మా సూట్ రూమ్లో ఉన్నామా, వెళ్ళామా, బ్రేక్ఫాస్ట్ చేసామా అన్నట్టు ఉండేది. కానీ చాలామంది రిక్వెస్ట్ కోసం అండ్ చాలామంది అడుగుతున్నారు. నిజంగా తెలియాలి కదా, నేను చెప్తున్నానని మీరు వస్తారు కానీ నిజంగా రూమ్లు ఎలా ఉంటాయి వెబ్సైట్లో వెళ్ళి చూడకుండా ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తే సరిపోతుంది. నాకు తెలిసి డీటెయిల్స్ అన్నీ ఇచ్చానని నేను అనుకుంటున్నా. ఇంకా ఏమైనా మిస్ అయితే కనుక మీరు కామెంట్ బాక్స్లో అడిగితే నేను చెప్తాను. రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. లవ్ యూ ఆల్. బాయ్.